గాంధీవం సంసతే హస్తాత్. సో శ్లోకం చదువుతాను, ఒకసారి చూడండి. గాంధీవం సంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. సో అంటే ఇక్కడ ఆ, అంటే మీరు చూడండి, ఏంటంటే సో గాంధీవం సంసతే హస్తాత్. సో అంటే హస్తం అంటే తెలిసిందే కదా, చెయ్యి. సో గాంధీవం అంటే తెలుసు, గాంధీవం అంటే మన ఇంటి పదవి కదా, విల్లు. మనం బాణం సంధించడానికి ఉపయోగించుకునే విల్లు అనమాట. సో గాంధీవం హస్తాత్ అంటే చేతిలో నుంచి విల్లు స్రంసతే జారిపోతున్నది. తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ఈ ఈ ఈ ఈ పదం చూడండి. ఆ, త్వక్చ ఏవ పరిదహ్యతే. త్వక్ అంటే ఏంటంటే, త్వక్ అంటే చర్మం అనమాట. త్వక్ చ ఏవ అంటే ఇక్కడ మూడు కాంపౌండ్ వర్డ్ ఇది. సో మూడు పదాలు కలిపి ఉన్నాయి అనమాట. త్వక్ చైవ అని చదువుతారు దీన్ని. త్వక్ అంటే చర్మము. ఆ, చ ఏవ చర్మము కూడా. ఆ, ఏవ అంటే షూర్గా అనమాట, షూర్గా జరుగుతుందని చెప్పడానికి ఏవ అనే వాడతారు. త్వక్ చ ఏవ చర్మం త్రక్చైవ కూడా. త్వక్ చైవ. త్రక్చైవ త్వక్ చైవ కంప్లీట్. త్రక్చైవ ఏమండి? త్రక్చైవ త్రక్చైవ త్వక్ చేయవ, రైట్, అది. సో దాన్ని మనం స్ప్లిట్ చేసినప్పుడు ఏమవుతుందంటే త్వక్ చ ఏవ అనమాట, మూడు పదాలు. సో చ అంటే మీనింగ్ ఏంది, మరియు అని ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. తర్వాత త్వక్ అంటే శరీరము. తర్వాత ఏవ అంటే షూర్గా. సో ఇక్కడ ఏంది, శరీరము పరిదహ్యతే అంటే అంటే ఏమంటారు, కాలుతుంది అనమాట, మండిపోతుంది అనేటువంటి అర్థం తీసుకోవచ్చు. సో అంటే శరీరము, అంటే శరీరము కూడా మండిపోతున్నది. అంటే ఏవో అంటే షూర్గా, అంటే ఇంకా ఖచ్చితంగా, అంటే ఏ అనుమానం లేదు. సో శరీరం కూడా మండిపోతున్నది అంటే ఒక జ్వరం వచ్చినటువంటి ఫీలింగ్ అనమాట. సో ఈ ఇంకొక విషయం, ఇక్కడ మనం సంస్కృతం శ్లోకాలు చూసేటప్పుడు ఇక్కడ ఈ ఫస్ట్ లైన్ ని ఫస్ట్ ఒక పాదం అంటారు, రెండవ లైన్ రెండవ పాదం అంటారు అనమాట. సో రెండు పాదాలు కలిపితే ఒక శ్లోకం. సో మనకి భగవద్గీతలో ఉన్న అన్ని శ్లోకాలు కూడా ఇలాగే ఉంటాయి, ప్రతి శ్లోకంలో రెండు పాదాలే ఉంటాయి. సో వేరే వేరే గ్రంథాలు ఉన్నాయి అనుకోండి, అంటే భాగవతము లేకపోతే ఇంకా వేరే వేరే అటువంటి గ్రంథాల్లో ఈ రెండు లైన్లు కాకుండా మూడు నాలుగు లైన్లు కూడా ఉండొచ్చు. అప్పుడు ఆ నాలుగు లైన్లు కలిపి ఒక శ్లోకం ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే రెండు లైన్లు కలిపి ఒక శ్లోకం ఉంటారు. ఫస్ట్ లైన్ ని మొదటి పాదం అంటారు, రెండవ లైన్ ని రెండవ పాదం అంటారు అనమాట. సో ఆ విధంగా మనం అర్థం చేసుకుంటే మనకి తర్వాత చెప్పేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది అనమాట. సో మొదటి పాదంలో మనకి ఈ ఫస్ట్ ఈ వర్డ్ ఏమంటున్నారంటే విల్లు చేతిలోంచి జారిపోతున్నది, అలాగే శరీరము మండిపోతున్నది. తర్వాత నచ శక్నం వ్యవస్థాతం అంటే నా అంటే మీనింగ్ ఏంటంటే ఆపోజిట్ అనమాట. అంటే లేదు, కాదు అనేటువంటి మీనింగ్ వస్తుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, చ అంటే మరియు, శక్నోమి అంటే ఏబుల్ అంటే చేయగలను అనేటువంటి మీనింగ్ అనమాట. ఇక్కడ తర్వాత అసలు ఇక్కడ పదం ఏంటంటే అవస్థాతం అంటే ఏమని చెప్పొచ్చు అంటే స్థిరంగా నిలబడేటువంటి పరిస్థితి అనమాట అవస్థాతం అంటే. సో అయితే ఇక్కడ దీన్ని కంప్లీట్గా అర్థం చేసుకుంటే అవస్థాతం నా అంటే స్థిరంగా నిలబడలేని పరిస్థితి. శక్నోమి అంటే అటువంటి పరిస్థితి నా లేదు, అంటే స్థిరంగా నిలబడలేనటువంటి పరిస్థితి. చ అంటే మరియు అని, అంటే ఆల్రెడీ ఇవన్నీ చెప్తున్నాడు కదా, వాటికి కలుపుకొని ఇదొక పరిస్థితి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ పదం తీసుకోండి, భ్రమతీవ చ మే మనః. ఇది మీకు ఈజీగా అర్థమైపోతుంది. భ్రమతి అంటే తిరుగుతూ ఉండడం, మనః అంటే మనసు, మే అంటే నా యొక్క, చ అంటే మరియు. సో ఈ మూడింటితో పాటు మరియు నా యొక్క మనసు తిరుగుతూ ఉంది. సో అది కంప్లీట్ మీనింగ్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కింద ఉంది కదా, నా విల్లు అంటే గాంధీవం చేజారిపోతున్నది. సో మరియు నా చర్మం అంతా మండిపోతున్నది, నా మనసు ఏమి తోచని స్థితిలో అయోమయంగా తిరుగుతున్నది, ఇక నేను స్థిరంగా ఉండలేకపోతున్నాను. అంటే తన యొక్క పరిస్థితి కృష్ణుడితోటి చెప్తున్నాడు అనమాట. సో ఈ విధంగా. సో ఇంతకుముందు శ్లోకంలో చూస్తేనేమో ఆ ఇక్కడ చెప్పాము కదా, మమగాత్ర అని అంటే నా అవయవాలు మొత్తం పట్టుకోల్పోతున్నవి. సో నా నోరు ఎండిపోతున్నది. తర్వాత శరీరము వణుకుడికి గురవుతున్నది. తర్వాత ఇలా వెంట్రుకలు ఇలా నిక్కబొడుచుకుంటున్నవి. తర్వాత ఇక్కడ చేతిలోని గాంధీవం జారిపోతున్నది, చర్మం అంతా మండిపోతున్నది. సో మనసు అలా అయోమయమైన పరిస్థితిలో ఉంది. సో ఇవన్నీ నాకు శరీరం అంతా నా విధంగా మారిపోతున్నది, నేను నిలబడలేకపోతున్నాను అనేటువంటి తన యొక్క పరిస్థితిని కృష్ణుడికి చెప్తున్నాడు అనమాట అర్జునుడు. సో అంటే ఇక్కడ నిలబడలేకపోవచ్చు, మరి కూర్చో కూర్చున్నా కూడా మనసు కాన్స్టెంట్ గా లేదు కదా, కూర్చోవచ్చు. బట్ మనసు ఏంటంటే ఇంకలా ఆ దయాగుణంతో నిండిన మనసు ఇంకలా అవే ఆలోచనలు అవన్నీ తిరుగుతూ ఉన్నాయన్నమాట. సో ఎందుకు ఆ దయాగుణం వచ్చిందంటే, సో స్వజనం అన్నాడు కదా, స్వజనం అంటే నా వాళ్ళు అనేటువంటి ఒక పరిస్థితి మనసులో నిండిపోయింది అనమాట. సో నా వాళ్ళని నేను చంపుతున్నాను అనేటువంటి ఒక దయాగుణం మనసులో బాగా నిండిపోయింది.
దానివల్ల తనకి ఇటువంటి పరిస్థితి, మానసిక పరిస్థితి నిర్మాణం అవుతూ ఉందన్నమాట. సో అంటే ఈ శ్లోకంలో మళ్ళీ మనం ఇంకోటి అర్థం చేసుకోవాల్సినటువంటి ఏందంటే, గాండీవం స్రంసతే హస్తాత్ అంటే చేతిలో నుంచి గాండీవం జారిపోతుంది అంటే మీనింగ్ ఏందంటే, యుద్ధం చేయాల్సిన టైంలో యుద్ధకారుడికి అంటే విలువిద్యాకారుడికి అది ముఖ్యమైనటువంటి పనిముట్టు అనమాట. సో, ముఖ్యమైనటువంటి ఇన్‌స్ట్రుమెంట్ పనిముట్టు. సో, పనిముట్టుని ఎప్పుడు కూడా చేతిలో నుంచి జారిపోవడం అంటే మీనింగ్ ఏంది? సో, మన యొక్క పరిస్థితి మనము కూలబడిపోయినట్టనమాట. సో, మనకు ఇప్పుడు చదువుకునే విద్యార్థిని అనుకోండి. చదువుకునే విద్యార్థికి చేతిలో పెన్ను కలము చేతిలో ఉన్న కలము పట్టుకోలేకపోతున్నాడు అంటే అర్థం ఏంటి? సో, ఈస్ నాట్ ఏబుల్ టు ఆహ్, రైట్ అనమాట. సో, అటువంటి పరిస్థితి. అంటే ఎవరికైనా సరే మనం చేసే పనిలో మన యొక్క పనిముట్టు ఏదైతే ఉందో అది మన చేతిలోంచి జారిపోతుందంటే అది మన యొక్క స్థాయి దిగజారిపోతూ ఉంది అని చెప్పడానికి అదొక ఆహ్, సింబాల్ అనమాట. అదొక సింబాలిజంగా తీసుకోవచ్చు. సో, కాబట్టి మనం ఎప్పుడైనా మన వాడే ఇన్‌స్ట్రుమెంట్స్, మనం వాడే పనిముట్లు గూడా ఆహ్, అది వ్యవసాయం చేసేవాళ్ళు గానివ్వండి, లేకపోతే యుద్ధం చేసే సైనికులు గానివ్వండి, లేపోతే చదువు చెప్పే టీచర్స్ గానివ్వండి, లేకపోతే వ్యాపారం చేసేటువంటి వ్యాపారులు గానివ్వండి, వాళ్ళు ఎవరైనా సరే మన పనిముట్టు అనేది దాన్ని మనము భగవంతుడితోటి సమానంగా చూసుకొని దాన్ని మనం జాగ్రత్తగా పెట్టుకోవాలనేది మనకి ఈ శ్లోకం నుంచి ఒక మెసేజ్‌గా మనం తీసుకోవచ్చండి. సో, నెక్స్ట్ తర్వాత ఈ శ్లోకం చూస్తే 31 శ్లోకంలో సో, ఇక్కడ ఏమంటాడంటే చూద్దాం. నిమిత్తాని నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ న చ శ్రేయోను పశ్యామి హత్వా స్వజన మహావ మహావే సో, స్వజన మాహవే. సో, హత్వా స్వజన మాహవే. సో, అక్కడ మాకి దీర్ఘం ఉంది. కాబట్టి ఆ దీర్ఘం చదవాలి. నేను మళ్ళొకసారి చదువుతాను నేను. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ న చ శ్రేయోను పశ్యామి హత్వా స్వజన మాహవే. చూడండి రెండోసారి చదివేసరికి నాకే కొంచెం నీట్‌గా వచ్చేసిందనమాట. అంటే ఏం లేదు. జస్ట్ మనకు ఆ దీర్ఘాలు ఉన్న చోట మనం కొంచెం స్లోగా ఆపి చదివితే మనకి ఈజీగా వచ్చేస్తది. సరే ఇప్పుడు శ్లోకంలోకెళ్దాము. సో, నిమిత్తాని చ పశ్యామి. పశ్యామి అంటే మనందరికి తెలిసిన అర్థమే కదా! పశ్యామి అంటే చూడడం. జనరల్‌గా మనకి తెలుగు వర్డ్స్ చాలా వరకు కనెక్ట్ అయితా ఉంటాయి ఇక్కడ. సో, నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. కేశవ అంటే ఇక్కడ అర్థం ఏందంటే శ్రీకృష్ణ పరమాత్మకి ఒక సంబోధన అనమాట కేశవ అనేది. సో, అంటే కేశవ అనే పదానికి 2, 3 అర్థాలు గూడా ఉన్నవి. కేశవ అంటే సో, మంచి కేశ అంటే వెంట్రుకలు గదా! సో, మంచి హెయిర్ స్టైల్ గలవాడు అనేటువంటి ఒక అర్థం వస్తది కేశవ అనేది. సో, ఇంకొక అర్థం అది మనకి ఆ అర్థంలో తీసుకున్నామనుకోండి. సో, మళ్ళీ ఏమవుతది? సో, లోకం ఆహ్, మన స్పిరిచ్యువల్ సైడ్ అర్థం గాకుండా లోక సంగ్రహిత అర్థం తీసుకున్నట్టు అంటే పురాణాల్లో అర్థం తీసుకున్నట్టుగా వస్తదనమాట. సో, కాబట్టి మనం ఇక్కడ చదివేది పురాణాలు కాదు కదా! ఇక్కడ మనం చదివేది ఏంటంటే తత్వం, విజ్ఞానం. జ్ఞానం చదువుతున్నాం కాబట్టి దానికి అర్థమయ్యే విధంగా తీసుకోవాలనమాట. అంటే ఒక అర్థం ఏమొస్తదంటే ఇంకొక అర్థం కేశవ అంటే సో, కేశి అనే ఒక రాక్షసుడిని సంహరించిన వాడు అనే అర్థం వస్తదనమాట. ఎందుకంటే మనకి శ్రీకృష్ణ భగవానుడు పుట్టిన తర్వాత అతన్ని చంపాలని చెప్పి కంసుడు చాలా మంది రాక్షసులను పంపిస్తా ఉంటాడు గదా! చంపడానికి. సో, ఆ పంపించే రాక్షసుల్లో కేశి అనేది కూడా ఒక రాక్షసుడు. ఆ రాక్షసుడిని చంపినవాడు కాబట్టి కేశవ అని ఒక అర్థం వస్తదనమాట. ఇంకా మూడో అర్థం ఏమనొస్తదంటే కేశవ అంటే దీంట్లో మనకి సో, ఆహ్, ఆహ్, సృష్టి, స్థితి, లయ. ఓకే అండి. సృష్టి, స్థితి, లయ. అంటే సృష్టించడము, పాలించడము, మళ్ళీ తలలో కలుపుకోవడం అనమాట. సో, ఆ మూడిటిని కలిగి ఉన్నవాడివి కాబట్టి, ఆ అర్థం గూడా ఈ కేశవ అనే దానికి వస్తదనమాట. సో, మనము ఆ అర్థం తీసుకుంటే సరిపోతుంది. అంటే సృష్టించేది నువ్వే. సృష్టించిన తర్వాత వాటిని పాలించేది నువ్వే. తర్వాత ఒక టైం అయిపోయిన తర్వాత మళ్ళీ నీలో కలుపుకునేది గూడా నువ్వే. కాబట్టి ఓ కేశవ అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మని ఆ విధంగా అర్జునుడు సంబోధిస్తున్నాడు. సో, కేశవ. సో, ఇక చూద్దాం ఈ శ్లోకంలో. సో, హత్వా స్వజనం ఆహవే. సో, అంటే సో, ఇక్కడ ఈ యుద్ధంలో ఆహ్, స్వజనం అంటే సొంత జనం అన్నమాట. సొంత జనాన్ని చంపుకోవడం వలన అంటే ఈ సొంత జనాన్ని చంపుకోవడం వలన ఏమొస్తది ఇక్కడ శ్రేయః అంటే ఏమనొచ్చు మనకి ఆహ్, శ్రేయః అంటే మంచితనం అని చెప్పుకోవచ్చనమాట. అంటే, అంటే మన స్వజనం ఆహవే ఈ యుద్ధంలో స్వజనంని చంపడం వలన అంటే మంచి ఏమి కలుగుతుంది? అనుపశ్యామి. సో, అనుపశ్యామి నా అంటే ఏ మంచి జరుగుతుందో అది నేను చూడలేకున్నాను అని చెప్తున్నాడన్నమాట. సో, ఇక్కడ చూడండి మనకి ఈ భావం చూస్తే
సో అశుభ శకునాలే కనపడుతున్నాయని చెప్తున్నాడు ఇక్కడ. సో అంటే ఇక్కడ మనకి సో ఇక్కడ నిమిత్తాని అంటే దానికి మనము అర్థం ఏ విధంగా తీసుకోవచ్చు అంటే అన్ని అశుభ శకునాలు అనమాట. అశుభ శకునాలు పశ్యామి అంటే చూస్తున్నాను అంటే కనపడుతున్నాయి. సో అన్ని సో విపరీతాని నిమిత్తాన్ని అంటే విపరీతాన్ని అంటే సో అన్ని రకాలుగా ఎటు చూసినా కూడా అన్ని అశుభ శకునాలే పశ్యామి అంటే కనపడుతున్నాయి, చూస్తున్నాను. సో ఎందుకని అంటే స్వజన స్వజనం ఏదైతే అంటే మన సొంత జనాన్ని ఈ యుద్ధంలో చంపుకోవడం వలన సో ఎటువంటి మంచి అనేది నా అనుష్యామి నేను చూడలేకపోతున్నాను. ఏ విధంగా మంచి జరుగుతుందో నేను నాకు తెలియట్లేదు అని చూడలేకపోతున్నాను అని ఒక పరిస్థితిని ఇక్కడ మనకి అర్జునుడు శ్రీకృష్ణుడి ముందు పెడుతున్నాడు అనమాట. సో అంటే అర్జునుడు అంతకుముందు చాలా యుద్ధాలు చేశాడు. అంటే మనకి ఈ కురుక్షేత్రం కంటే ముందు చాలా యుద్ధాలు చేశాడు. చాలా మందిని యుద్ధాలు ఓడించాడు. ఎంతో మందిని సంహరించడం అది ఎంత తనకి కొత్తమి కాదనమాట. సో కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ స్వజనం అంటే సొంత జనం అంటే కౌరవులు అంటే సొంత బ్రదర్స్ కాబట్టి వాళ్ళందరితో యుద్ధం చేసి వాళ్ళందరినీ సంహరించాలి అనేటువంటి ఆ ఆలోచన మనసులో వచ్చేసరికి ఏంటంటే సో అది ఏ విధంగా మంచిది, ఏ విధంగా మంచిది కాదు అనేటువంటి ఒక ఏమంటారు దయాగుణం చేత ఆ విధంగా మాట్లాడుతున్నాడు అనమాట. అంటే సో దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే మనము అంటే మన డ్యూటీ మనం చేసేటప్పుడు అంటే మనం ఏదైతే మన స్వధర్మం చేసేటప్పుడు మన డ్యూటీ మనం చేసేటప్పుడు ఆ పరిస్థితులు ఎలా ఉన్నా సరే మన డ్యూటీ మనము సక్రమంగా చేయాల్సింది. అంటే ఇప్పుడు చూడండి అంటే ఇప్పుడు మనము సో మన ఇంట్లో ఇప్పుడు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తున్నారు అనుకోండి. స్కూల్కి వెళ్తున్నప్పుడు బయట పిల్లవాడు స్కూల్కి వెళ్తున్నాడు, మన పిల్లవాడు స్కూల్కి వెళ్తున్నాడు అనుకోండి. సో బయట పిల్లవాడు కొత్తగా స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లవాడు ఏడుస్తాడు. అలాగే మన పిల్లవాడు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా వెళ్ళడానికి ఏడుస్తాడు అనమాట. సో అయితే మనం బయట పిల్లవాడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏడుస్తుంటే మనం ఏం చెప్తాము, వెళ్ళు స్కూల్కి వెళ్ళి గట్టిగా అని చెప్పి మనం ఏం మొహమాటం లేకుండా చెప్తాం అనమాట. ఇది పక్కింటి పిల్లవాడు వేరే పిల్లవాడు అయితే. అదే మన ఇంట్లో పిల్లవాడు స్కూల్కి వెళ్తున్నప్పుడు ఏడుస్తాడు అనుకోండి. సో అదే గట్టిగా చెప్పగలుగుతాం మనం అంటే సో అంత గట్టిగా చెప్పలేము. ఎందుకంటే స్వజనం సొంత జనం అంటే మన పిల్లవాడు కాబట్టి ఆ దయాగుణం అనేది మన లోపల ఉంటుంది అనమాట. సో లోపల ఉండి కొంత దయతోటి బాధతోటి ఉన్నా కూడా మనం ఏంటంటే బయటికి దాన్ని ఆపుకొని మరి ఏదో రకంగా స్కూల్కి పంపించే ప్రయత్నం చేస్తాం అనమాట. సో అంతేగాని అయ్యో నా కొడుకు నా బిడ్డ ఏడుస్తున్నాడని చెప్పి ఇంట్లో కూర్చోబెట్టుకుంటే ఏమవుతుంది, సో వాడి కెరీర్ వాడి జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళు అవుతాం అనమాట. అంటే సో మన స్వధర్మం ఏంది, డ్యూటీ చేయాలి. ఏం డ్యూటీ, స్కూల్కి పంపించాలి. సో బాధపడుతున్నాడంటే బాధపడతాడు, ఎందుకంటే తెలియని వయసు కాబట్టి బాధపడతాడు. కానీ మనకు తెలుసు కదా, మనం అందరం చూసిన వాళ్ళం అంటే మొదట బాధపడతారు, తర్వాత అలవాటు చేసుకుంటారు కాబట్టి మన డ్యూటీ మనం చేస్తాం అనమాట. సో ఆ విధంగా ఏంటంటే సో అది అంటే ఇక్కడ మనకి ఈ ఈ కురుక్షేత్రం ఈ భౌతికగీత అనేటువంటి ఈ పరిస్థితి ఎక్కడ వచ్చిందంటే ఈ రణరంగం యుద్ధ రంగంలో వచ్చింది. అంటే యుద్ధ రంగంలో ఏముంటుందంటే మేజర్గా ఈ సంహారమే ఉంటుంది కదండి, మేజర్గా చంపుకోవడమే ఉంటుంది. అంటే జనరల్గా మనకి వినే వాళ్ళందరికీ ఎలా ఉంటుందంటే ఎంతసేపు చంపుకోవడం సంహరించడం ఇదే వస్తుంది ఏంది అంటే మరి అక్కడ ఉన్న పరిస్థితి అది కాబట్టి సో దాన్ని ఉద్దేశంలో పెట్టుకునే మనకి ఈ బోధ ఉంటుంది అనమాట. కాకపోతే మనం ఏం చేసుకోవాలంటే మన నిజ జీవితంలో ఈ సంహారం అనేది ఏముంటది కదా, మన నిజ జీవితంలో మనకున్న పరిస్థితులకి మనం దీన్ని అప్లై చేసుకోవడం. ఇప్పుడు నేను చెప్పినట్టుగా పిల్లవాడిని స్కూల్ పంపించడం కానీ లేదా సపోజ్ ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు అబ్బాయి అమ్మాయి పెళ్లి చేయాలని టైం వచ్చింది అనుకోండి. ఇప్పుడు అబ్బాయి పెళ్లి చేసుకుంటే బయట వేరే కొత్త ఇంటికి వెళ్ళాలి, అక్కడ ఉండి జీవితం సాగించాలి, బాధపడతాడో ఏమో అని మన ఇంట్లో పెట్టుకుంటాం అని చెప్పి ఇంట్లో పెట్టుకోం కదా. సో ఏదో కొంత గైడ్ చేసి వాళ్ళకి పెళ్లి కార్యక్రమం చేసి ఏంటంటే పంపించేస్తాను ఉంటాం అనమాట. సో అది మనం ఇక్కడ సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ శ్లోకాన్ని అడ్డం పెట్టుకొని సో ఇవన్నీ కూడా మనం ఆ విధంగా మనం అప్లై చేసుకోవాలన్నమాట. అంటే మన డ్యూటీ అవునా కాదా అనేది చూసుకొని మనం ఖచ్చితంగా మన డ్యూటీ అయితే చేసేయడం, అది సొంత జనమ పరజనమ ఏందనేది మన డ్యూటీ చేసేయడం అనమాట. సో అంటే అది ఈ శ్లోకం నుంచి మనం తీసుకోవాల్సినటువంటి భావం అనమాట. చెప్పినా కూడా కృష్ణుడు అర్జునుడిని రెచ్చగొట్టి యుద్ధం చేయమని చెప్పాడు. అంటే సో ఆ కృష్ణుడు కావాలనే అర్జునుడి రెచ్చగొట్టి యుద్ధానికి పంపించాడు కాబట్టి అర్జునుడు యుద్ధం చేయడానికి కృష్ణుడే కారణం అని చెప్పి నెగిటివ్గా లోకంలో ప్రచారం చేసే పరిస్థితి ఆల్రెడీ ఉంది సొసైటీలో, చాలా మంది చేస్తూ ఉంటారు అనమాట. సో ఇక్కడ యుద్ధానికి ఎవరండి ప్రోత్సహించింది, కృష్ణుడు యుద్ధానికి ప్రోత్సహించలేదు. సో కౌరవులు యుద్ధానికి ప్రోత్సహించారు. అసలు పరిస్థితి ఏంది, మా అర్ధరాజ్యం మాకు ఇవ్వండి, వనవాసం ఇచ్చాము ఇవ్వండి అంటే వాళ్ళు కౌరవులు ఉండి మీకు ఇచ్చేది మీకు చేతన అయితే మీరే యుద్ధం చేసి మా మీద కలిసి తీసుకోండి అని చెప్పి కౌరవులు ప్రతిపాదిస్తే దానికి శ్రీకృష్ణుడు ఎన్నో రాయబారాలు చేసి యుద్ధం చెప్పి ప్రయత్నం చేస్తే అప్పటికి వాళ్ళు ఒప్పుకోక ఇంకా తప్పని పరిస్థితి అని యుద్ధానికి వచ్చి వాళ్ళు యుద్ధానికి వచ్చిన వాళ్ళు అంతే. కృష్ణుడికి అసలు యుద్ధంతో సంబంధం లేదనమాట.
సో కృష్ణుడు యుద్ధంలో ఎందుకు వస్తాడంటే సో మనకి అక్కడ పరిస్థితి ఏంటంటే ఒక చిన్న స్టోరీ ఉంటుంది, షార్ట్గా చెప్పేస్తాను మీకు సింపుల్గా. సో యుద్ధం మొదలయ్యే ముందు ఎలా ఉంటుందంటే మనకి శ్రీకృష్ణుడి ఇంటికి ఆ, ఏ, మన అర్జునుడు తర్వాత దుర్యోధనుడు వెళ్తారనమాట. అంటే యుద్ధం మొదలయ్యే ముందు శ్రీకృష్ణుడి తోటి మాట్లాడదామని ఏదో ఆ సిచ్యువేషన్ ఏదో ఉంటుంది, వెళ్తారు శ్రీకృష్ణుడి దగ్గరికి. సో శ్రీకృష్ణుడు పడుకొని ఉంటాడు ఆ మంచం మీద. సో అక్కడికి వెళ్తారు అనమాట. అయితే ఆ, ఆ, ప- అయితే ఈ దుర్యోధనుడు అయితే మొత్తానికి ముందు దుర్యోధనుడు వెళ్తాడో లేకపోతే అర్జునుడు వెళ్తాడో నాకు కరెక్ట్ అయ్యలేదు కానీ, సో దుర్యోధనుడు ఏమో శ్రీకృష్ణుడి తల దగ్గర కూర్చుంటాడు అనమాట. సో ఎందుకంటే దుర్యోధనుడికి అహం ఎక్కువ కదా, కాబట్టి తల దగ్గర కూర్చుంటాడు. ఏది శ్రీకృష్ణుడి తల దగ్గర కూర్చుంటాడు. కానీ అర్జునుడు ఏం చేస్తాడు, శ్రీకృష్ణుడి పాదాల దగ్గర కూర్చుంటాడు అనమాట. సో ఎందుకంటే ఆ మమక శ్రీకృష్ణుడి మీద అర్జునుడికి ఉన్నటువంటి ప్రేమ హృదయంతో అనమాట. సో కానీ ఆ, నిద్ర నుంచి కళ్ళు తెరిచి చూస్తే ఫస్ట్ ఎవరు కనబడతారు? సో ఆబ్వియస్గా అర్జునుడే కనబడతారు. ఎందుకంటే కళ్ళు తెరవగానే మనకు ఎదురుగా ఉన్న వాళ్ళు కనబడతారు కదా, పక్కన ఉన్న వాళ్ళు కనబడరు కదా. సో సో లేవగానే అర్జునుడు కనబడతాడు. కనబడంగానే ఏ అర్జున ఎప్పుడు వచ్చావు అని అర్జునుడితో మాట్లాడుతూ ఉంటే పక్క వెనక ఉన్నటువంటి అంటే తల దగ్గర ఉన్నటువంటి దుర్యోధనుడు కొంచెం దగ్గులాగా దగ్గుతాడు అనమాట. అంటే నేను కూడా ఉన్నాను అన్నట్టుగా. సో అప్పుడు దుర్యోధన నువ్వు కూడా వచ్చావా ఏందని చెప్పి సంథింగ్ ఒక డిస్కషన్ నడుస్తూ ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే సరే ఏవో యుద్ధం ఎవరు యుద్ధానికి ఎవరు ఆగట్లేదు కాబట్టి, యుద్ధం తప్పదు కాబట్టి సో చెప్పండి ఎందుకు వచ్చారు ఏందని అడిగితే, సో ఇట్లా సరే అప్పుడు శ్రీకృష్ణుడు ఏమంటాడంటే, సో నా దగ్గర రెండు ఉన్నాయి. ఒకటి ఏంటంటే నా సైన్యం అంతా ఉంది. ఇంకొకటి రెండోది నేనున్నాను మనిషిని. సో మీ ఇద్దరిలో సైన్యం ఎవరికి కావాలి, తర్వాత నేను ఎవరికి కావాలి అనే అలా ఆ విధంగా అడుగుతాడు అనమాట. సో ఫస్ట్ అర్జునుడు చూశాడు కాబట్టి శ్రీకృష్ణుడు అర్జునుడు అడుగుతాడు అనమాట. ఏ అర్జున్ నీకేం కావాలి కోరుకో అంటే, సో మాకు నీ సైన్యం ఏమొద్దు, మాకు నువ్వు కావాలి, నువ్వు మా ఎమ్మటి ఉండాలి అని చెప్పి అర్జునుడు కోరుకుంటాడు అనమాట శ్రీకృష్ణుడు. సో దుర్యోధనుడు మనసులో నవ్వుకుంటాడు అనమాట, ఈ అర్జునుడు అంత వేస్ట్ ఫెలో. సో శ్రీకృష్ణుడి దగ్గర అంత పెద్ద యుద్ధానికి సైన్యం కావాలి కానీ శ్రీకృష్ణుడు ఏం చేసుకుంటాడు అని చెప్పి దుర్యోధనుడు మనసులో నవ్వుకొని ఇంక సరే ఇంకా మిగిలిన సైన్యం మొత్తాన్ని దుర్యోధనుడు తీసుకెళ్ళిపోతాడు. అర్జునుడి తోటి ఆ, శ్రీకృష్ణుడు వస్తాడనమాట. ఆ విధంగా అర్జునుడికి రథసారథిగా వస్తాడనమాట. సో ఆ విధంగా శ్రీకృష్ణుడు యుద్ధానికి వస్తాడు తప్పిస్తే, సో యుద్ధం చేయాలా లేకపోతే చేయాలనేటువంటి ఆ, సంకల్పం శ్రీకృష్ణులో ఏ మాత్రం లేదన్నమాట. సంకల్పం ఎంతసేపు యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తాడు, అది ఆగదు కాబట్టి ఇంకా సరే మీ ప్రయత్నం మీరు చేసేయండి అని చెప్పి ఇంకా అలా వస్తాడు. ఆ యుద్ధానికి వచ్చినట్టు పరిస్థితి అదనమాట. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకి ఆ, సో లోకంలో ఆ, ఇటువంటి ఇటువంటి మెసేజ్ కూడా చాలా ఉందన్నమాట. అంటే శ్రీకృష్ణుడు యుద్ధానికి ప్రేరేపించాడు, అర్జునుడు సైలెంట్ గా ఉన్నా యుద్ధం చేయను అన్నా కూడా, అంటే ముందు ముందు అంటాడు అనమాట. రాబోయే శ్లోకాల్లో అర్జునుడు అంటాడు, నేను నేను యుద్ధం చేయలేను, ఇంకా నా వల్ల కాదు అని చెప్పేసి కూర్చుండిపోతాడు అనమాట. సో అలా అలా ఉన్నటువంటి అర్జునుడిని శ్రీకృష్ణుడు రెచ్చగొట్టి యుద్ధం చేయించాడు అనేటువంటి ఆ, అటువంటి ఒక బోధ అనేటువంటి మిస్ లీడింగ్ అనమాట. అంటే దాన్ని ఏంటంటే అది మన డ్యూటీ అవునా కాదా అనేది చూసుకోవాలి, మన డ్యూటీ మనం చేసేయాలన్నమాట. అదొకటి మనం ఇక్కడ నేర్చుకోవాలన్నమాట. ఓకేనా మాస్టర్స్, ఈ రోజు ఇంతతో ఆపేస్తాను, మిగతాది మనం తర్వాత శనివారం క్లాస్లో కంటిన్యూ చేద్దాం. సో హరి ఓం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఓకే మాస్టర్స్, మీరు ఎవరన్నా డౌట్స్ ఉన్నా